పాషా అనేవాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. వాడి బట్టలు బేడీలు ఇవి. పాషా పేరు చూసి కంగారు పడద్దు, అతడు మన తెలుగువాడే. అసలు పేరు విక్రముడు. ఇక్కడ అతని పైన ఎన్నో కేసులు ఉండటం చేత రాజస్థాన్కు జారుకున్నాడు. ఆ పైన దొంగల ముఠాలో చేరి పేరు మార్చాడు. ఆ పాషావే ఇప్పుడు దొంగల నాయకుడయ్యాడు. పోతే వాడిక్కడికి ఎలా వచ్చాడు? వాడు రాజస్థాన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక్కడ వాడి మీద కేసులు ఉండటం చేత ఇక్కడ తీసుకొచ్చారు. ఒక కేసు విచారణ పూర్తయి కోర్టు నుంచి తీసుకువెళ్తూ ఉండగా తప్పించుకుపోయాడు. జైలు వేషంలో తిరిగితే పట్టుకుంటారని తను వేషం మార్చాడు. అవును, మీరు వాడి ఫోటో చూస్తారా? పదండి. ఇదిగో వీడే. ఇక వాణ్ణి పట్టుకోవడం మహా కష్టం. ఇక్కడ మునిగితే రాజస్థాన్లో తేల్తాడు. భయంకరమైన వ్యక్తి. రాజస్థాన్? అలా వాడికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ బేడీలతో వాడు నా చెల్లెలికి ఏర్పరిచిన గాయాన్ని ఆమె శవం మీద చూశాను. వాడెక్కడున్నా కనిపెట్టి పగ తీర్చుకుంటాను. అదే అప్పటి వరకు నాకు శాంతి లేదు. అంతవరకు ఇవి నా చేతిలోనే ఉంటాయి. ఇంకొకటి అడిగేదా? ఆ తర్వాత శకుంతల్ని చూడనే లేదా? లేదు, దానికి అవకాశం రాలేదు. పాషాను ఎలా కనిపెట్టాలన్న ధ్యాస తప్ప మరేది నా మనసులో లేదు. అయితే ఆనాడు అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చారా? అవును, పాషాగాడి స్థావరం ఇక్కడే ఉంటుందని నా ఉద్దేశం. పలు ప్రదేశాలకు వెళ్ళి క్యాంప్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళ సంపదనంతా కొల్లగొట్టి తిరిగి వస్తుంటాడు. ఇంతకాలమైనా వాడు దొరుకుతాడంటారా? అవును మోహన్, ప్రతిరోజు నేను వాడిని వెతుకుతూనే ఉన్నాను. ఒంటెలతో ప్రయాణించేటప్పుడు నా కళ్ళు గాలించేది వాడి గురించి. మరో సంగతి వేరు, నేను ఈ వృత్తి స్వీకరించింది వాణ్ణి కనిపెట్టడానికి. చూడు మోహన్, ఎప్పటికైనా సరే వాడు పట్టుబడక తప్పదు. ఆనాడు నేను జగదీష్, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. ఇద్దరు వాడిని కనిపెట్టచ్చు. ప్లీజ్. చాలా సుఖంగా ఉంటుంది. అదే మోహన్, అది మొదట్లో అలానే అనిపిస్తుంది. కొంతకాలం అయ్యాకేమో విసుగొచ్చేస్తుంది. నిజం నాయనా, నాకు ఏనాడో విసుగెత్తిపోయింది గురు. అయితే ఎందుకయ్యా మళ్ళీ ఒంట మీద తిరుగుతున్నావంటే బతకడానికి ఏదో ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుని. ఇప్పుడు డబ్బు లేదు, సుఖం లేదు, రెండూ పపరేటర్ గారికి దక్కాయి. సంపాదన కూడా బాగా ఉంది. వాళ్ళ అమ్మాయికి కళ్యాణం అయిపోతే ఈ ఒంటెలన్నీ ఆవిడ సొంతం అయిపోతాయి. అప్పుడు ఈ కంపెనీకి మేనేజర్ గా నన్నే నియమిస్తారు. తమరు బాధపడకండి, నేను తమను అసిస్టెంట్ గా చేసుకుంటాను. ఇక మోహన్ గారు చూసుకోండి, ఈ ఒంటెలన్నీ గుర్రాల బరబరా పరిగెట్టాలి.